పలాస మండలం లీలావతి గ్రామానికి చెందిన పౌర హక్కుల సంఘ సభ్యుడు తెప్పల ఢిల్లీరావు ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే ఘటన జరిగి నెలలు గడిచినా ఇప్పటి వరకు బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదని మాజీ మంత్రి అప్లరాజు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణలో ధర్నాకు దిగారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు ఆటంకం కలిగించినందుకు మాజీ మంత్రి అప్లరాజుతో పాటు సుమారు 16 మందిపై కేసు నమోదు చేసినట్లు సిఐ సూర్యనారాయణ తెలిపారు. మీరు ఏ ప్రభుత్వంలో ఎవరైనా చేస్తారో జనాలకు తెలుసు. మేమైతే నిక్కచ్చిగా న్యాయంగానే వెళ్తున్నాం. మీరు చేశారు. ప్రభుత్వాల గురించి మాట్లాడొద్దు. మీరు మా ప్రభుత్వంలో విజయరా చెప్పడానికి సిగ్గుపడాలి. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు 6 సంవత్సరాలు పడుతుందని చెప్తారా? పోలీసులు ఇంకేమన్నా మీరు ఏం మాట్లాడుతున్నారండి? మీరు పలాస మండలం లీలావతి గ్రామానికి చెందిన పౌర హక్కుల సంఘ సభ్యుడు తెప్పల ఢిల్లీరావు ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే ఘటన జరిగి నెలలు గడిచినా ఇప్పటి వరకు బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదని మాజీ మంత్రి అప్లరాజు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణలో ధర్నాకు దిగారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు ఆటంకం కలిగించినందుకు మాజీ మంత్రి అప్లరాజుతో పాటు సుమారు 16 మందిపై కేసు నమోదు చేసినట్లు సిఐ సూర్యనారాయణ తెలిపారు. అడిగారా లేదా? మీరు ఏ ప్రభుత్వంలో ఎవరైనా చేస్తారో జనాలకు తెలుసు. మేమైతే నిక్కచ్చిగా న్యాయంగానే వెళ్తున్నాం. మీరు చేశారు. ప్రభుత్వాల గురించి మాట్లాడొద్దు. మీరు మా ప్రభుత్వంలో విజయరా చెప్పడానికి సిగ్గుపడాలి. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు 6 సంవత్సరాలు పడుతుందని చెప్తారా? పోలీసులు ఇంకేమన్నా మీరు ఏం మాట్లాడుతున్నారండి? మీరు ములుగు జిల్లా ఏటూరు నగరంలో మంత్రి